హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కోడర్ ఫ్రెండ్స్. ఈరోజు డే 5. మరి మనం ఈరోజు ఈ వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటి, డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ అలాగే కామెంట్స్ అంటే ఏంటో ఇన్ డీటెయిల్గా తెలుసుకుంటాం. సో ఫస్ట్ వన్, వేరియబుల్స్. వేరియబుల్స్ అంటే ఏంటి? వేరియబుల్స్ అంటే ఇప్పుడు వేరియబుల్ అంటే ఏంటంటే ఒక డేటాని ఏదైతే స్టోర్ చేస్తుందో దాన్ని వేరియబుల్ అంటాం. ఇప్పుడు ఒక డేటాని ఏదైతే స్టోర్ చేస్తుందో దాన్ని వేరియబుల్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో కిచెన్లో పప్పు డబ్బాలు చాలానే ఉంటాయి. సో సపోజ్ ఇదొక డబ్బా అనుకోండి. సో ఇలా ఒక పప్పు ఉంది. సో ఇదొక డబ్బాలో ఒక టైప్ ఆఫ్ పప్పు ఉంది. సో ఈ డబ్బా వచ్చేసి వేరియబుల్ అనమాట. వేరియబుల్ ఎందుకంటే ఏదైతే వాల్యూని స్టోర్ చేస్తుందో, ఒక ఇంగ్రీడియంట్స్ అనేది స్టోర్ చేసుకుంటుంది, ఒక వాల్యూని స్టోర్ చేస్తుంది, ఒక డేటాని స్టోర్ చేస్తుంది, కాబట్టి అది వేరియబుల్. ఈ డబ్బా వచ్చేసి ఈ పప్పు అనేది వాల్యూ అంటే ఇంగ్రీడియంట్ కావచ్చు, వాల్యూ డేటా ఏదైతే స్టోర్ చేయించుకుంటుందో ఇది స్టోర్ కావాలి కదా. సో డేటా టైప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పప్పు ఉంది, ఓకే, అది వాల్యూ. అది ఏ రకమైన పప్పు, కందిపప్ప, శనగపప్ప, పెసరపప్ప, అదే రకమైన పప్పు, ఏ రకమైనది అనే దాన్ని డేటా టైప్ అంటారు. డేటా టైప్ ఈజీగా గుర్తుపెట్టుకోండి. డబ్బు వచ్చేసి వేరియబుల్, లోపల ఇంగ్రీడియంట్ దాన్ని వాల్యూ. సో ఆ ఏ టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్ అనే దాన్ని డేటా టైప్ అంటారు. సో మీకు సింటెక్స్ చూపిస్తా. సో సింటెక్స్ వచ్చేసి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇంట్ ఇది ఒక డేటా టైపు. ఒక నెంబర్ని షార్ట్కట్ నేను నమ్మంటున్నా. నమ్ ఈక్వల్ టు ఒక 5 తీసుకుంటున్నా, లాస్ట్కి సెమికాలన్ పెట్టాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇది ఒక వేరియబుల్. ఇది ఒక వాల్యూ. ఇది డేటా టైప్. ఎట్లా అంటే ఇప్పుడు ఒక వాల్యూ అనేది స్టోర్ చేసుకోవాలి ఏదైనా కంటైనర్లో. సో ఒక నమ్ అనే వేరియబుల్ నేమ్లో నేను స్టోర్ చేస్తున్నాను 5 అనే వాల్యూని. సో అందుకు ఇది వేరియబుల్, ఇది వాల్యూ. సో మనం డేటా టైప్ ఎట్లా గుర్తిస్తామంటే వాల్యూ బట్టి డేటా టైప్ అనేది గుర్తిస్తాం. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి అది ఇంటీజర్ డేటా టైప్. సో అందుకు మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఇంట్ అని పెట్టాలి, ఆ తర్వాతకి వేరియబుల్ నేమ్, దాని తర్వాత ఈక్వల్ టు, లాస్ట్కి వాల్యూ, సెమీకాలన్ తోటి ఎండ్ చేయాలి. సో ఇది సింటెక్స్. సో నార్మల్గా మనం మెమరీలో చూసుకున్నట్టయితే, మనం మెమరీలో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ 2 టైప్స్ ఉందనుకో. ఫస్ట్ ఇక్కడ ఒక 15 అనే వాల్యూ ఉంది, ఇక్కడ ఆర్ అనేది క్యారెక్టర్ ఉంది. సో ఈ 15 అనేది ఒక వేరియబుల్ నేమ్ ఉంటుంది. నేను దీనికి ఒక నెంబర్ కాబట్టి num1 అని ఇస్తున్నా, అండ్ ఇక్కడ క్యారెక్టర్ కాబట్టి లెటర్ అని ఇస్తున్నా. సో ఇది ఏ రకమైన డేటా టైప్? ఈ డేటా టైప్ వచ్చేసి ఇంటీజర్ డేటా టైప్. సో ఇంట్ కాబట్టి. సో ఈ డేటా టైప్ వచ్చేసి క్యార్. నెక్స్ట్ మనం ఎంటిటీలో చూస్తాం డేటా టైప్స్ గురించి. ఇది క్యార్ డేటా టైప్. అండ్ ఇది వచ్చేసరికి వాల్యూస్. ఇందులో వాల్యూస్, ఈ వాల్యూస్ ఇవి డేటా టైప్స్. ఇది వేరియబుల్స్, ఇది వేరియబుల్ నేమ్స్. అండ్ నెక్స్ట్ థింగ్, వేరియబుల్స్ ఏ విధంగా రాయాలి అంటే రూల్స్. వేరియబుల్స్ అనేది అడ్డగోలుగా రాయొద్దు, దానికంటూ కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని ఫాలో కావాలి. రూల్స్. సో మనకేంటంటే క్యాపిటల్ లెటర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు, స్పేస్ అనేది ఇవ్వకూడదు, అండ్ అండర్ స్కోర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లాస్ట్లో కానీ మిడిల్లో కానీ నెంబర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో నెంబర్స్ అనేది యూజ్ చేయకూడదు. సింగిల్ క్యారెక్టర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, అండ్ స్టార్టింగ్లో మీరు అండర్ స్కోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చెప్పిన కదా
స్టార్టింగ్లో నెంబర్ అనేది యూజ్ చేయరాదు, అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేయరాదు, కీవర్డ్స్ అనేది యూజ్ చేయరాదు, స్పేసెస్ అని ఇవ్వకూడదు, స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేయరాదు. ఇవి చేస్తే మాత్రం ఎర్రర్ వస్తుంది. మీకు ఎర్రర్ ఎట్లా వస్తుందో చూపిస్తా VS కోడ్లో. సో ఈ వేరియబుల్ నేమ్స్ అనేది కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఎట్లా అంటే, ఇప్పుడు క్యాపిటల్ ఆర్ ఉంది కదా, క్యాపిటల్ ఆర్ అనేది క్యాపిటల్ ఆర్ లెక్కనే చూసుకుంటుంది, స్మాల్ ఆర్ అనేది స్మాల్ ఆర్ లెక్కనే చూస్తుంది. సో మీరు స్మాల్ ఆర్ ఇచ్చి క్యాపిటల్ ఆర్ని కాల్ చేసిరంటే ఎర్రర్ అనేది వస్తుంది. సో మీరు అది క్యాపిటల్ ఆర్ని క్యాపిటల్ ఆర్ లెక్కనే చూస్తుంది, స్మాల్ ఆర్ని స్మాల్ ఆర్ లెక్కనే చూస్తుంది. అది కేస్ సెన్సిటివ్. అది కూడా చూపిస్తా. అండ్ నెక్స్ట్ వన్, సెకండ్ డేటా టైప్స్ అనేది చూద్దాం ఇన్ డీటెయిల్గా. సెకండ్ వన్, డేటా టైప్స్ అనేది చాలా ఉంటాయి. మనం ఇంపార్టెంట్ డేటా టైప్స్ చూద్దాం, మనకి డైలీ యూజ్ అయ్యేవి. సో ఫస్ట్ వన్ ఇంటీజర్. ఈ ఇంటీజర్ డేటా టైప్ అనేది ఇంట్ అనేది -∞ to +∞ వరకు ఏవైతే నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్స్ అన్నీ ఇంటి డేటా టైప్లోకి వస్తుంది. ఇప్పుడు 15 ఉండని, -365 ఉండని, అది ఏ నెంబర్ అయినా సరే ఇంటి డేటా టైప్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ సైజు అండ్ ఫార్మెట్ స్పెసిఫైయర్. సో దీని యొక్క సైజు 4 bytes. ఈ బైట్స్ అంటే ఏంటంటే మన మెమరీలో సీక్వెన్స్గా స్టోర్ చేసుకుంటూ వెళ్తుంది. ఇంటి యొక్క ఫార్మెట్ స్పెసిఫైయర్ %d. అండ్ సెకండ్ వన్ ఫ్లోట్. ఫ్లోట్ అంటే డెసిమల్స్ అనమాట. ఎట్లా అంటే 3.14, లేదంటే ఏదైనా 2.89, లేదంటే -3.265, ఏదైనా అప్ టు ఇప్పుడు 3.14263 ఇట్లుంది. ఆఫ్టర్ డెసిమల్ 5 to 6 వాల్యూస్ వరకే వెళ్తాయి. ఈ ఫ్లోట్ అనేది అప్ టు 5 to 6 వాల్యూస్, అంటే ఆఫ్టర్ డెసిమల్ 5 to 6 వాల్యూస్ వరకు వెళ్తుంది. అంతకుమించి వెళ్తే మనం డబల్ అనేది యూజ్ చేస్తాం. సో ఫ్లోట్ యొక్క సైజ్ అనేది 4 bytes. సో దీని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ %f. సో ఫార్మాట్ స్పెసిఫైయర్ ఎక్కడ యూజ్ చేస్తామో నేను VS కోడ్లో చెప్తా. సో థర్డ్ థింగ్, డబల్ అనేది కూడా హయ్యర్ డెసిమల్స్. సో ఇప్పుడు 3.14286291924. సో ఇది ఎక్కడి నుంచి అంటే అప్ టు 15 నుంచి 16 వాల్యూస్, అంటే ఆఫ్టర్ డెసిమల్ అప్ టు 15 నుంచి 16 డెసిమల్ వాల్యూస్ వరకు యూజ్ చేసుకోవచ్చు ఈ డబల్ అనేది. అదే ఫ్లోట్ అప్ టు 5 to 6 వాల్యూస్ వరకు యూజ్ చేసుకోవస్తుంది. అప్పుడు మనం ఫ్లోట్ అనేది యూజ్ చేసుకుంటాం అక్కడ, లేదంటే ఎక్కువ ఉంటే డబల్ అనేది యూజ్ చేసుకుంటాం. డబల్ రేర్ కేస్లో యూజ్ చేస్తాం. సో ఈ డబల్ వచ్చేసరికి 8 bytes. అండ్ దీని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ లాంగ్ ఫ్లోట్. ఫోర్త్ వన్ క్యార్ అంటే క్యారెక్టర్. ఇది వచ్చేసి 1 byte. అండ్ దీని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ %c. నెక్స్ట్ చూసుకుంటే ఫిఫ్త్ వన్ బూల్. దీన్ని బూలియన్ అంటారు. సో ఇది వచ్చేసి ఓన్లీ జస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తుంది. అంటే 1 0, 1 అంటే ట్రూ, 0 అంటే ఫాల్స్. ఈ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్తుంది. దీనికి కూడా 1 byte సైజ్ వచ్చేసి. దీని ఫార్మాట్ స్పెసిఫైయర్ %d. ఎందుకంటే ఇది 1లో చెప్తుంది కాబట్టి అది ఇంటీజర్. సో ఇంటీజర్ %d కాబట్టి దీనికి కూడా %d ఉంటుంది ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కామెంట్స్ అంటే ఏంటో చూద్దాం. సో థర్డ్ వన్ కామెంట్స్.
సో ఇందులో 2 టైప్స్ ఉంటుంది. ఫస్ట్ వన్ సింగిల్ లైన్ కామెంట్, సెకండ్ వన్ మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్లో 2 ఫార్వర్డ్ స్లాషెస్, అండ్ మల్టీ లైన్ కమెంట్స్లో ఒక ఫార్వర్డ్ స్లాష్ అండ్ స్టార్, అండ్ లాస్ట్లో స్టార్ ఫార్వర్డ్ స్లాష్ తోటి ఎండ్ చేస్తాం. సో సింగిల్ లైన్కి మల్టీ లైన్కి డిఫరెన్స్ ఏంటంటే, సో సింగిల్ లైన్ కమెంట్లో ఒకటే లైన్లో కమెంట్స్ అనేది రాయొస్తుంది. సో మల్టీ లైన్లో మీరు పారాగ్రాఫ్ మొత్తం రాసిన ఏం కాదు. సో దీని గురించి ఇన్ డీటెయిల్గా VS కోడ్లో చూద్దాం. సో ముందుగా మీ డెస్క్టాప్లో VS కోడ్ అనేది ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేసుకోండి. సో నేను దీని పేరు వచ్చేసరి variable.c అని ఇస్తున్నా. సో క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం ఏం చేద్దామంటే కామెంట్స్ గురించి చూద్దాం. కామెంట్స్లో 2 టైప్స్ ఉంటాయని చెప్పిన, సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్ అని. సో మల్టీ లైన్ కామెంట్ ఏంటంటే ఫార్వర్డ్ స్లాష్ స్టార్, ఆటోమేటిక్గా లాస్ట్ కోడ్ కూడా వచ్చింది. సో మీరు ఇందులో ఇంత పెద్ద పారాగ్రాఫ్ అయినా ఈ మల్టీ లైన్ కమెంట్స్లో ఇవ్వచ్చు. సో సింపుల్గా వీఆర్ లెర్నింగ్ అబౌట్ వేరియబుల్స్, సెకండ్ వన్ డేటా టైప్స్, థర్డ్ వన్ కమెంట్స్. సో ఇట్లా ఎంత పెద్ద రాసినా ఏం కాదు, ఇది పారాగ్రాఫ్ ఎంత పెద్ద పారాగ్రాఫ్ రాసినా మల్టీ లైన్ కమెంట్స్లో సపోర్ట్ తీసుకుంటుంది. సో సింగిల్ లైన్ కమెంట్ ఏంటంటే 2 ఫార్వర్డ్ స్లాషెస్ అంతే, ఇది సింగిల్ లైన్ కమెంట్. నెక్స్ట్ వచ్చేసి మనం అసలు వేరియబుల్ సింటాక్స్ చూద్దాం. సో కామెంట్ చేస్తున్నాం వేరియబుల్. సో దానికోసం ఫస్ట్ బేసిక్ సింటాక్స్ రాయాలి. హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ stdio.h int main సో ఇక్కడ ఫస్ట్ మనం ఇప్పుడు ఒక 5 అనే వాల్యూ ఉంది. ఈ వాల్యూని స్టోర్ చేయాలంటే ఒక వేరియబుల్ నేమ్ అనేది కావాలి. సో ఆ వేరియబుల్ నేమ్ అనేది నేను నెంబర్ అని తీసుకున్నా, నెంబర్ =5 అని. సో ఇప్పుడు 5 అనేది ఒక వాల్యూ, నెంబర్ అనేది ఒక వేరియబుల్ నేమ్. ఈ 5 అనే వాల్యూ ఒక కంటైనర్లో స్టోర్ చేసిన, నెంబర్ అనే కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాం. సో ఈ 5 అనేది ఏ ఒక డేట్ టైపు, సో అది వచ్చేసి ఇంటీజర్ డేట్ టైపు. సో అందుకు ఇంట్ అని ఇవ్వాలి, లాస్ట్లో సెమీకోలన్తో ఎండ్ చేయాలి. నేను ఒక printf స్టేట్మెంట్ రాస్తున్నా, printf %d. సో నేను ఫార్మెట్ స్పెసిఫైయర్స్ గురించి చెప్పిన, ఇంట్కి %d, ఫ్లోట్కి %f, క్యారెక్టర్కి %c అని. సో ఇక్కడ యూజ్ చేస్తాం, అది డబుల్ కోట్స్లో రాయాలి ఆ %d అనేది, కామా వేరియబుల్ నేమ్ అనేది రాయాలి. వేరియబుల్ నేమ్ ఏంటిది, నెంబర్. సో ఈ వాల్యూ అనేది నెంబర్లో స్టోర్ అయ్యి మనం నెంబర్ని కాల్ చేస్తే ఈ 5 అనేది వస్తుంది. ఇప్పుడు నేను రన్ చేస్తే మనకి 5 అనేది అవుట్పుట్ వచ్చింది. సో దీనికోసం ఇట్లా వేరియబుల్ తీసుకొని అట్లా ఎందుకు, డైరెక్ట్ 5 అనేది ప్రింట్ చేసే వస్తుందిగా అనొచ్చు. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం ఇప్పుడు నేను పప్పు తీసుకురమ్మని అనుకో, సో ఒక డబ్బాలో పెట్టుకొని తీసుకొస్తాం. సో పప్పు అనేది చేతిలో పట్టుకొని డైరెక్ట్ ఇట్లా తీసుకురాలేం కదా, ఒక డబ్బాలో పెట్టి ఇలాంటి ప్యాకెట్లో పెట్టి తీసుకొని వస్తాం. ఇది కూడా సేమ్ అంతే. ఇప్పుడు వాల్యూని పిలవాలంటే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుని కాల్ చేస్తాం ఆ వేరియబుల్ అనేది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ నేను సింగిల్ లైన్ కామెంట్ రాస్తున్నా, దాని యొక్క సింటాక్స్ ఇక్కడ డేటా టైప్, వేరియబుల్ని షార్ట్కట్ var_name =వాల్యూ, లాస్ట్లో సెమీకోలన్. సో ఇప్పుడు ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఈ సింగిల్ లైన్ కామెంట్, ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తాను, నా ప్రాజెక్ట్ అనేది ఇంకో అతడు టేకప్ చేసిన అనుకో, సో అక్కడ నేను ఒక ఫార్ములా యూజ్ చేసి ఆ ఫార్ములా అర్థం కావాలి అతనికి కూడా. సో అందుకోసం మనం కామెంట్స్లో ఆ ఫార్ములాస్ కానీ లేదంటే లాజిక్ కానీ ఆ మెథడ్ కానీ అక్కడ రాసినాం అనుకో ఇంగ్లీష్లో, అతనికి అర్థమవుతుంది సో అక్కడ ఆ లాజిక్ వాడిందని. అందుకోసం కామెంట్స్ అనేది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ థింగ్ బైట్స్ని ఎట్లా చూడాలి. సో ఒక్కొక్క సిస్టంలో ఒక్కొక్క లాగా ఉంటుంది బైట్స్. సో ఈజీగా చూడాలంటే
సో దీన్ని మొత్తాన్ని కామెంట్ చేస్తున్నాను నేను. సో కామెంట్ చేయడానికి సింగిల్ లైన్ కామెంట్స్ డైరెక్ట్ చేయడానికి ఇట్లా సెలెక్ట్ చేసుకొని Ctrl// కొడితే అన్నికి ఒకేసారి కామెంట్ అయిపోతుంది సింగిల్ లైన్ కామెంట్స్. ఫస్ట్ ఇక్కడ ఇంట్ మీరు ఏ వేరియబుల్ అయినా తీసుకోవచ్చు, అక్కడ ఏ కానీ ఎక్స్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేను ఏ అని తీసుకున్నా సీరియల్ వైజ్గా, a = 10. ఇది ఇంట్ యొక్క డేటా టైప్ కాబట్టి 10 అని తీసుకున్నా. నెక్స్ట్ printf ఏదైనా డబల్ కోట్స్లో రాయాలి. ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో దీనికి డిస్ప్లే కానీ int bytes = %d కోడ్స్ తర్వాతకి కామా పెట్టి, సో వేరియబుల్ నేమ్ ఇవ్వాలి ఇక్కడ ఏ, లాస్ట్లో సెమికాలన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ 10 అనేది ఏలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏలో ఏముంది 10 ఉంది, ఏలో 10 వాల్యూ అనేది ఉంది. ఈ 10 అనేది ఇక్కడికి వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది %dలో. ఈ ఏలో ఉన్న 10 %dలో స్టోర్ అవుతుంది. అప్పుడు మనకి ఈ %d దగ్గర 10 అనేది అవుట్పుట్ వస్తుంది. సో చూడండి int bytes = 10. సో మనం ఇచ్చిన వాల్యూ వచ్చింది, మనకి బైట్స్ అనేది రాలే, సిస్టంలో ఉన్న బైట్స్ అనేది చూపించట్లే. సో దానికోసం ఏం చేయాలంటే సైజ్ ఆఫ్ రౌండ్ బ్రాకెట్స్ అనొచ్చు, లేదంటే పెరెన్సీస్ కూడా అనొచ్చు. సో అది ఇచ్చిన, సో ఇది తీసేసి, సో చూడొచ్చు int bytes = 4. ఇంటి యొక్క బైట్స్ అనేది 4. అట్లాగే మనం మిగతావి కూడా చూద్దాం. సో సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని Ctrl+C Ctrl+V అంటే కాపీ పేస్ట్ చేసే బదులు షార్ట్కట్గా Shift+Alt డౌన్వర్డ్స్ బటన్ కొడితే మనకి పేస్ట్ అవుతుంది డౌన్వర్డ్లో. లేదంటే ఇప్పుడు Shift+Alt అప్వర్డ్స్ కొడితే పైన అవుతుంది. అర్థమైందా? అట్లా అవుతుంది. సో సేమ్ ఇప్పుడు ఇదే కోడ్ ఒక లైన్ కిందకి రావాలంటే Alt డౌన్ బటన్, సో స్పేస్ అనేది పైన వస్తుంది. సో ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఎడిట్ చేస్తున్నా, మొత్తం కోడ్ అంతా రాయకుండా టైం వేస్ట్ కాకుండా ఎడిట్ చేస్తున్నా. ఫ్లోట్ వేరియబుల్ నేమ్ వచ్చేసరికి b ఇస్తున్నా. ఫ్లోట్ అనేది డెసిమల్స్లో ఉంటుంది కాబట్టి నేను ఒక 6 తీసుకున్నా. అండ్ ప్రింట్ ఇక్కడ ఫ్లోట్ అని రావాలి. ఫ్లోట్ bytes = ఇక్కడ b. సో ప్రింట్ చేద్దాం. చూడొచ్చు int bytes = 4, float bytes = 4. సో పక్కన వస్తుంది. నాకు నెక్స్ట్ లైన్లో కావాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే /n అంటే నెక్స్ట్ లైన్లోకి వెళ్తుంది. సో /n మళ్ళీ రన్ చేస్తున్నాను. సో int bytes = 4, float bytes = 4. ఇప్పుడు క్యారీ చూద్దాం. సో సేమ్ హ్యాస్ దిస్ Shift+Alt డౌన్వర్డ్స్ బటన్, మళ్ళీ Alt డౌన్వర్డ్స్ బటన్. సో నేను సింపుల్గా ఇక్కడ క్యార్ అని ఇస్తున్నా, సి అని ఇస్తున్నా. క్యార్కి మనం సింగిల్ కోట్స్లో ఇవ్వాలి ఎప్పుడైనా, సింగిల్ క్యారెక్టర్. సో నేను ఆర్ అని ఇస్తున్నా. ఇక్కడ కూడా మనం క్యార్ బైట్స్ సి, సో డిస్ప్లే చేస్తున్నా. సో చూడొచ్చు 1. సో మీరు అక్కడ ఒకటి గమనిస్తే ఇక్కడ నేను %dనే ఇస్తున్నా. సో ఎఫ్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ అనేది %f, క్యారెక్టర్కి %c, కానీ %dనే ఇస్తున్నా. ఎందుకంటే మనం బైట్స్ని నెంబర్స్లలో ప్రింట్ చేయాలి. సో అందుకోసం మనం %d ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ డబల్. సో సేమ్ నేను జస్ట్ ఎడిట్ చేస్తే అయిపోతుంది. డబల్ అంటే ఏంది? ఇప్పుడు ఆఫ్టర్ డెసిమల్ 16 వరకు యూజ్ చేసుకోవచ్చు, అప్ టు 16 ఎక్కువైనా అనుకుంటా. ఓకే, ఇక్కడ మనం డబల్ బైట్స్ అని చెప్తాం. సైజ్ ఆఫ్ డి చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసుకోవచ్చు డబల్ బైట్స్ = 8. డబల్ యొక్క బైట్స్ అనేది 8. నెక్స్ట్ వన్ లాస్ట్లో బూలియన్ అంటే బూల్. సో ఈ బూలియన్ ప్రింట్ చేయాలంటే బైట్స్, దాని యొక్క బైట్స్ ప్రింట్ చేయాలంటే నేను
ఈక్వల్ టు 1 అని ఇస్తున్నాం. సో ఇప్పుడు నేను బూలియన్ని ప్రింట్ చేద్దామంటే ఆల్రెడీ ఎర్రర్ త్రో చేస్తుంది. ఒకసారి రన్ చేద్దాం. సో మనకేమనొస్తుంది, వేరియబుల్ ఎర్రర్ అన్నోన్ టైప్ నేమ్ బూల్. అంటే ఏమవుతుందంటే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఒక ఫైల్ అనేది ఇంక్లూడ్ చేసుకుంటాం కదా, ఈ ఫైల్లో బూలియన్ సంబంధించిన డేటా అనేది లేదు. ఈ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్లో ఈ యొక్క బూలియన్ డేటా అనేది ఈ యొక్క ఫైల్లో లేదు. సో అందుకోసం మనం బూలియన్కి సంబంధించిన ఫైల్ అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా, హ్యాష్ట్యాగ్ ఇంక్లూడ్ std స్టాండర్డ్ బూల్ డాట్ హెచ్. సో ఇది బూలియన్ యొక్క ఫైల్. ఇప్పుడు బూలియన్ సంబంధించిన మొత్తం డేటా మొత్తం ఇందులో ఉంటుంది. సో మనం ఏం చేద్దాం, సింపుల్గా మళ్ళీ రన్ చేద్దాం. సో చూడొచ్చు బూలియన్ బైట్స్ ఈక్వల్ టు 1 వచ్చింది కదా. సో ఈ విధంగా చేయొచ్చు. అండ్ లాస్ట్లో రిటర్న్ 0 అని రాస్తారు. అసలు యాక్చువల్ సింటెక్స్ ఇది, రిటర్న్ 0 అని ఖచ్చితంగా పెట్టాలి. ఈ రిటర్న్ 0 ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నేను ప్రింట్ ఇక్కడ చేస్తున్నా, printf తెలుగు కోడర్ ప్రింట్ చేసిన, నేను పైన మొత్తం కామెంట్ చేసేస్తున్నా అప్ టు హియర్. సో నేను సింగిల్ లైన్ కామెంట్ చేసేసిన. సో నాకు ఇది ఒకటే ఉంది. ఇప్పుడు రన్ చేస్తున్నా, వాల్యూస్ అనేవి ఏం రాలేదు, తెలుగు కూడా రావాలిగా. ఎందుకంటే కంపైలర్కి ఏంటంటే రిటర్న్ 0. సో రిటర్న్ 0 అవుపించిందంటే ఆడికి ఎండ్ అన్నట్టు. రిటర్న్ 0 దేనికోసం అంటే కంపైలర్కి తెలుస్తుంది, సో ఇది ఎండ్ పార్ట్, ఇంకా దీని తర్వాతకి రీడ్ చేయొద్దు ఫైల్ని అని దానికి అర్థమవుతుంది. ఇప్పుడు రిటర్న్ 0 పెట్టినామంటే దాని తర్వాత ఎంత పెద్ద కోడ్ రాసినా అది రీడ్ చేయదు అసలు. సో అందుకోసం యూజ్ చేస్తాం రిటర్న్ 0. సో యూజ్ చేయకపోయినా ఏం కాదు, ఎర్రర్ ఏం రాదు. సో ముందు మనం ఇఫ్ ఎల్స్ నెస్టెడ్ ఇఫ్ ఫర్ లూప్ అందులో వాడతాం. సో ఇప్పుడు అంత యూజ్ ఏముండదు రిటర్న్ 0 వల్ల. కానీ సింటాక్స్ ఇది కరెక్ట్ సింటాక్స్. సో నెక్స్ట్ ఇంకా లాస్ట్ థింగ్ మనం రూల్స్ చూద్దాం. సో నేను ఇంట్ ఇప్పుడు వేరియబుల్ నేమ్ సపోజ్ నేను తెలుగు స్పేస్ కోడర్ ఈక్వల్ టు 15. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ ఎర్రర్ అనేది త్రూ చేస్తుంది, ఆల్రెడీ రెడ్ కలర్లో చూడొచ్చు. ఎందుకంటే స్పేస్ రావద్దు, స్పేస్ వస్తే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు స్పేస్ తీసేసిన ఎర్రర్ పోయింది. అండ్ అట్లనే స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఏముండదు, సైడ్కి బల్బు కూడా వస్తుంది. అండ్ @ అవి ఉన్న ఏవి రావు. సో మీరు ఏమంటే _ యూజ్ చేసుకోవచ్చు అండ్ $, యూజ్ చేసుకోవచ్చు. 2 వచ్చినాయి, $, యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 యూజ్ చేసుకోవచ్చు. నెంబర్స్ కూడా మిడిల్లో యూజ్ చేసుకోవచ్చు. అదే స్టార్టింగ్ నెంబర్ యూజ్ చేస్తా అంటే ఎర్రర్ వస్తుంది. చూడండి ఎర్రర్ వస్తుంది నెంబర్ యూజ్ చేస్తే. ఇంకా క్యాపిటల్ డాట్ ఇది కూడా స్పెషల్ క్యారెక్టరే, సో ఎర్రర్ వస్తుంది. సో మీరు క్యాపిటల్ ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. నెంబర్స్ అనేది వేరియబుల్ నేమ్లో మధ్యలో కానీ లాస్ట్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. సో స్టార్టింగ్లో మీరు _ యూజ్ చేసుకోవచ్చు, దానికి కూడా ఎర్రర్ ఏం రాదు. సో ఈ విధంగా రూల్స్ అనేవి ఉంటాయి. సో మీరు డైలీ అది ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంటుంది, గుర్తుండిపోతే దీన్ని బట్టి పట్టినంత అవసరం ఏం లేదు. సో ఈ వీడియోకి ఇంతే. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్, సైనింగ్ ఆఫ్.